మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చూడాలనుందన్నయ్య, వెంటనే చూడాలి. మనతో ఏ సంబంధం లేని వ్యక్తి గురించి ఎందుకు బాధపడుతున్నావు? తెలీదన్నయ్య, కానీ ఏడుపు వస్తుంది. ఆయన చూడాలనిపిస్తుంది. ఆయన మనకేమవుతారో తెలీదు, కానీ ఏమైందో అని బాధగా ఉంది. ఇందుకే దివ్య ఎవరితోని ఎక్కువ పరిచయం పెంచుకోవద్దని చెప్పింది. ఆ రోజు నువ్వు అతనికి వాటర్ బాటిల్ ఇచ్చుండకపోతే ఈ రోజు నువ్వు ఇలా బాధపడేదానివా? అతని కారు నువ్వు ఎక్కుండకపోయినా, వాళ్ళ ఇంటికి వెళ్ళుండకపోయినా ఇప్పుడు ఇలా నువ్వు ఏడ్చేదానివి కాదు దివ్య. అనవసరమైన బంధాలు బాధల్ని తీసుకొస్తాయని తాతయ్య చెప్పేవారు. అది ఇప్పుడు నిజమేం చూసావా? అదంతా నాకు తెలియదన్నయ్య. ఆ రోజు ఆయనకి వాటర్ ఎందుకు ఇచ్చానో తెలీదు, ఆయన కార్ ఎందుకు ఎక్కానో తెలీదు, ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలీదు. ఆయన్ని చూడగానే అమ్మలాగా ఆయన కూడా మన మనిషి అనిపించింది. ఆయన కూడా మనల్ని తన సొంత మనుషుల్లా చూశారు. అందుకనేమో ఆయనకేదో అయ్యిందంటే నాకు ఏడుపు వస్తుంది. చూడాలనిపిస్తుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, తీసుకెళ్ళవా ప్లీజ్. పాపం దివ్య అంతగా బతిమాలుతుంది కదా అభి, ఒకసారి తీసుకెళ్దాం. అక్కడికి పిల్లలు రానివ్వరని నువ్వే కదా చెప్పావు. నేనే చెప్పాను, కానీ ఒకసారి వెళ్ళి చూసి రావచ్చట మా అమ్మ చెప్పింది. కానీ ఆ ప్లేస్ ఎక్కడో మనకు తెలియదు కదా. నాకు తెలుసు, మా నాన్నారు మా అమ్మతో ఫోన్లో చెప్తుంటే విన్నాను. దూరమా దగ్గర? కొంచెం దూరమే, ఆటోలో వెళ్ళొచ్చేద్దాం. ఆటోకి డబ్బులు కావాలి కదా, వెళ్ళి తీసుకొస్తాను. అవసరం లేదవి, నా జేబులో ఉన్నాయి. మా నాన్నారు ఇచ్చిన పాకెట్ మనీ. పాకెట్ మనీ కిడ్డీ బ్యాంక్ లో కదా వేసుకుంటారు, నువ్వేంటి జేబులో పెట్టుకుని తిరుగుతున్నావు? ఆ లాజిక్ ఇప్పుడు అవసరమా అభి? అంటే టాయ్స్ కొనుక్కుందామని ఇందాకే కిడ్డీ బ్యాంక్ నుంచి తీశాను. సరే, తిరిగి వచ్చాక నేను ఈ డబ్బులు నీకు ఇస్తాను. ఇదేం అప్పు కాదబి, ఫ్రీగా నేనేది తీసుకోను. చూడు దివ్య, నేను అతని కోసం తీసుకెళ్ళట్లేదు, నీ కోసం తీసుకెళ్తున్నాను. పద వెళ్దాం. థ్యాంక్ యూ అన్నయ్య. ఆటో ఆటో. ఎక్కడికి? స్కూల్కా? స్కూల్కి అయితే యూనిఫాము, షూజు, బ్యాగు వేసుకుంటాం కదా, సివిల్ డ్రెస్లో ఎందుకుంటాం? చారు, అడ్రస్ చెప్పు. చూసి చాలు, వెళ్తూ ఉండు, నేను అడ్రస్ చెప్తా. ప్రకాష్, డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్నావా? ఎస్ సార్. ఏది మర్చిపోలేదుగా? నో సార్. గుడ్. అవును, జై గారి మిస్సెస్ ఎలా చనిపోయారు అడిగేవా? తను ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. అది మా ఇంటి శాపం బాబు. వాట్? శాపమా? యు మీన్ కర్స్? ప్రకాష్, నోట్ దిస్ పాయింట్. ఎస్ సార్. అదంతా 7 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. ఇప్పుడు మా జై పరిస్థితి ఏంటో చెప్పండి.
మా సార్ క్షేమంగా ఉన్నారని ఒక్క మాట చెప్పండి సార్. నీకు దండం పెడతాం, మా జైని క్షేమంగా తీసుకురండి బాబు. ఆ ఇంటికి మా ఇంటికి జై ఒక్కడే ఆధారం. కావాలంటే మీ హైయర్ అఫీషియల్స్తో నేను మాట్లాడతాను. మేడం, డబ్బు ఇస్తేనో ఐఆర్ ఆఫీసర్ చెప్తేనో డ్యూటీ చేసే రకం కాదు నేను. ఇంకా మీరు బయలుదేరితే మా పని మేము చేసుకుంటాం. ప్లీజ్ ప్లీజ్ అందరూ బయలుదేరండి. ప్లీజ్ బయలుదేరండి. జస్ట్ a minute. మీలో ఒకరు మిస్ అయ్యారు. చంద్రిక గారు, మీ హస్బెండ్ ఎక్కడ? ప్రసాద్ ఇంట్లోనే ఉన్నాడు బాబు. అతనికి ఒంట్లో బాలేదు. లేదు, ఆయన ఊరెళ్ళారు. ఇందాక అన్నయ్య ఇంట్లో ఉన్నాడని చెప్పావుగా వదినా. అప్పుడున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. మాతో చెప్పకుండా ఎప్పుడు వెళ్ళారు చంద్రిక? నాతో కూడా చెప్పలేదు. బయలుదేరాక కాల్ చేశారు. నాకీ మల్టిపుల్ ఆన్సర్ వద్దు. వెంటనే తిరిగి రమ్మని కాల్ చేయండి. అది ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆహా, ఓకే. అవును, ఆయనకేమైంది? జ్వరం వచ్చింది. ఓ, హఠాత్తుగా ఎందుకు వచ్చింది? కష్టాలు జబ్బులు చెప్పొస్తాయా సార్? కానీ చెప్పకుండా వెళ్ళిపోయారే మీ హస్బెండ్. ఆయన ఎక్కడున్నా సరే రేపు ఈ పాటికి నా కళ్ళ ముందు ఉండాలి. అంటే ఏంటి సార్, మా ఆయన ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? ఆయన అలాంటి వారు కాదు. ఆయన అనుమానిస్తే ఊరుకునేది లేదు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అభి, దివ్య, అభి, దివ్య. చారుకేసా? వదినా, మా చారుని ఏమైనా చూసారా? లేదు వదినా. అభి, దివ్యలు ఏమైనా కనిపించారా? లేదు వదిన గారు. మీ చారుకేశ లేడు, మా అభి దివ్య కూడా లేరు. పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఇందాక దివ్య ఇంటి బయట కూర్చుని ఏడుస్తూ ఉంటే చూశాను. కొంపదీసి ముగ్గురు పిల్లలు జైసారికి ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లారేమో. అయ్యో, అక్కడికి వెళ్ళుంటారా? ఎందుకు కంగారు పడతారు వదిన గారు? అభి గురించి మీకు తెలుసు కదా. దివ్యను చారుకేసును క్షేమంగా తీసుకొస్తాడు. నా కంగారు అది కాదు వదినా. పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళుంటే బాగుండేది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లారు. జై సార్కి ఎలా ఉందో ఏమో. వదిన గారు? అవును వదినా.
నాకు కూడా జై సార్ని చూడాలనిపిస్తోంది. ఎందుకో తెలియదు. ఆయనకి ఎలా ఉందోనని ఇందక్కడి నుంచి ఒకటే కంగారుగా ఉంది. చెప్తే మీరు నమ్మరేమో. ఉన్న పలానా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి జై సార్ని పలకరించి పరామర్శించాలనుంది. సార్కి ప్రమాదం జరిగిందని మీరు చెప్పకముందే నాకు పీడకలొచ్చింది. నా వాళ్ళెవరో ఆపదలో ఉన్నారు అని నా మనసు చెప్పింది. జై సార్కి నాకు పరిచయం కూడా లేదు. కానీ ఎందుకు ఆ పీడకలొచ్చిందో తెలియదు వదినా. ఆ తర్వాత వరుసగా అన్ని అపశకునాలే జరిగాయి. దేవుడు ముందు పెట్టిన దీపం ఆరిపోయింది. దేవుడి కుంకుమ నా చేయి జారి నేల పాలైంది. నాకెందుకు చాలా భయం వేసింది వదినా. నాకే తెలియకుండా పిల్లల మీద అరిచేశాను. నా గతం గురించి భయపడుతున్నాను రా. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళపై కోపడని నేను ఎవరికో ఏదో అయిందని అరిచాను అంటే ఎందుకో అర్థం కాలేదు. జై సారు ఆపదలో ఉన్నారు అని తెలిసిన క్షణం నుంచి అంతకంతకు బాధ పెరుగుతోంది. సార్ని వెంటనే చూడాలనిపిస్తోంది. సార్కి ఏమీ కాకూడదని 1000 దేవుళ్ళకి మొక్కాలి అనిపిస్తోంది. సార్ కోసం ఏదైనా చేయాలనిపిస్తోంది. ఎందుకో తెలియదు వదినా. అభికో దివ్యకో ఏదైనా అయితే ఎలా ఆరాట పడతానో అంతకు రెట్టింపు ఆరాటం ఆవేదన సార్ కోసం పడుతున్నాను. ఎందుకో తెలియట్లేదు. సార్ కోసం పూజలు చేయాలనిపిస్తోంది. ఉపవాసాలు ఉండాలనిపిస్తోంది. చేతిలో కర్పూరం వెలిగించుకోవాలనిపిస్తోంది. నిప్పుల గుండెల్లో నడవాలనిపిస్తోంది. గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టాలనిపిస్తోంది. ఆఖరికి సార్ కోసం ఆ దేవుడు బలి కోరితే నా ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తోంది. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా ఎందుకిలా? ఎందుకో తెలీదు వదినా. తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకో మానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. ఎందుకు వదినా? ఎందుకిలా? సార్ నాకు ఏమవుతారని నాకీ బాధ, ఎందుకీ వేదన, ఎందుకీ ఆరాటం? మేము 3 పూటలా కడుపు నిండా తింటున్నామంటే కారణం చేశారు. మేము ఏ లోటు లేకుండా బతుకుతున్నామంటే కారణం చేశారు. మాకంటూ సొంతిల్లు ఉందంటే కారణం చేశారు. సార్ కోసం మేం బాధపడినా, సారు బావుండాలని పూజలు చేసినా కారణం ఉంది. సారు నుంచి మీరు పెద్దగా సహాయం తీసుకోకపోయినా ఆయన గురించి మీరు బాధపడుతున్నారంటే మీది ఎంత గొప్ప మనసో అర్థమవుతోంది వదిన గారు. సాటి మనిషి కష్టాన్ని చూసి చెలించిపోతున్నారు. మంగా మేడం గారు బతికుండుంటే తన భర్త కోసం బాధపడుతున్న మిమ్మల్ని వారి గుండెలకు హత్తుకుని ఉండేవారు. మీకు దండం పెట్టేవారు వదిన. మిమ్మల్ని తోడబుట్టిన అక్కగానో చెల్లిగానో ప్రేమించేవారు. మీలాంటి మంచివారి ఆశలు ఆశీసులు వృధా కావొదిన గారు. జైసారు క్షేమంగా ఉంటారు. వారికి ఏం కాదు, ఏం కాదు. వదినా, మనం కూడా అక్కడికి వెళ్దామా? వద్దొదిన గారు,
అక్కడి నుంచి కాసేపట్లో బయలుదేరతామని ఇందాకే మా ఆయన ఫోన్ చేసి చెప్పారు. వస్తూ పిల్లల్ని తీసుకొస్తారు. ఆయన వచ్చాక మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు వదినా. మన అనుకున్న వాళ్లను చల్లగా చూడమని ఆ దేవుడిని వేడుకోవడం తప్ప మనం ఏం చేయగలం? సరే, సార్ని చల్లగా చూడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను వదినా. జై సార్ కిడ్నాప్ చేయబడ్డారా, మర్డర్ చేయబడ్డారా? కిడ్నాపర్స్ డిమాండెడ్ సార్. మర్డర్ కి మోటివ్ ఏంటి సార్? ఆ బర్న్ బాడీ జైగర్దేనా? జై గారు సూసైడ్ చేసుకున్నారా? సరే గమపదని తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తెల్లన తడబుడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తకిట తదిమి బాగానే ఉన్నారు కదా సార్, సడన్ గా ఏమైంది? మీరు కూడా ఇంతవరకు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ నన్ను పట్టించుకోలేదు కదా. ఇంటర్వ్యూ చేశారా? జై గారు ఏమారు సార్? తెలీదు. ఎంక్వైరీ చేస్తున్నాము, తెలిసాక ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఇంతవరకు తీసారు ఫోటోస్, అవి న్యూస్ పేపర్లో వేసుకోండి, వీడియోస్ మీ ఛానల్లో వేసుకోండి. ఇప్పుడు జాగాన్ని ఖాళీ చేయండి. ప్రకాష్, ఇక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు, అందరిని పంపించేయండి. ఓకే సార్. కానిస్టేబుల్స్ మాత్రమే ఇక్కడ కాపలా పెట్టండి. వదిలేసిన ఎవిడెన్స్ కోసం వెతుక్కుంటూ ఎవరైనా రావచ్చు. పంపించేయండి. మీరు ఇంకా వెళ్ళలేదా? ఇందాక ఒక విషయం అడగడం మర్చిపోయాను. జై మిస్ అయ్యాక ఎవరి నుంచైనా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఐ మీన్ డబ్బులు డిమాండ్ చేయడం అలాంటివి? లేదు బాబు, మాకెవ్వరూ ఫోన్ చేయలేదు. నాకు కూడా అలాంటి కాల్స్ ఏమీ రాలేదు. అభి, దివ్య, చారుకేశా, ఏమండి? ఏమండి? దివ్య, 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 దివ్య ఆగు. ఏమండి? ఏ పాప ఆగు. ఏమండి? ఎక్కడున్నారండి? మీకేం కాలేదు కదండి? నేనండి మీ దివ్యని, మీ బంగారాన్ని. నేను వచ్చానండి, పలకండి. ఏమండి? ఎక్కడున్నారండి? ఎవరు నువ్వు? ఇక్కడికి రాకూడదు. ఆయన ఎక్కడున్నారు అంకుల్? ఆయన చూడాలి. ఎలా ఉన్నారు ఆయన? చూపించండి అంకుల్, చూపించండి. ఎక్కడున్నారండి? ఆయన చూపించండి. దివ్య, ఏం చేస్తున్నావు? పద. అన్నయ్య, ఆయన ఎక్కడున్నారు? ఆయన చూడాలి. వాళ్ళు అడుగన్నయ్య. ఏమండి?
రా దివ్య. ఏమండి? ఎవరా పాప? తన పేరు దివ్య సార్. ఆ అబ్బాయి అభిరామ్, ఆ పాప వాళ్ళ అన్నయ్య. ఆ పిల్లలు వాళ్ళ అమ్మ మా ఇంట్లో అద్దుకుంటున్నారు. వారం క్రితం వచ్చారు సార్. ఈ పిల్లలకి జైకి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు బాబు, కానీ ఆ పాప అంటే మా జైకి చాలా ఇష్టం. ఆ పాపకు కూడా జై అంటే ఎంత ఇష్టమో చూస్తున్నారుగా. చారుకేసా, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారా? జై అంకుల్ని చూడాలని దివ్య ఏడుస్తుంటే అభికి చెప్పి నేనే తీసుకొచ్చానన్నారు.